అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ తెలిసిందే 2026 ఆంగ్ల సంవత్సరం ఆరంభమైంది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది ఈరోజు పొద్దున్న నుంచి నేను సోషల్ మీడియాలో ఈ రోజు పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారం పైన మాట్లాడాలనుకుంటున్నాను. అది ఎలా ఉందంటే, తెలుగు సంవత్సరానికి ఇంగ్లీష్ సంవత్సరానికి లింక్ పెడుతూ అసలు ఈరోజు మనం విషెస్ కూడా చెప్పకూడదు అన్న యాంగిల్లో ప్రచారం జరుగుతుంది. సో మరి విషెస్ చెప్పచ్చా చెప్పకూడదా, సెలబ్రేషన్ జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అన్న దానిపైన నా స్వంత ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే నా స్వంత ఒపీనియన్ని మీపైన రుద్దాలని నేను అనుకోవట్లేదు. ఓకే, సో ఇంగ్లీష్ సంవత్సరం అన్నది జనవరి 1తో స్టార్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఎండింగ్ రోజు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో సెలబ్రేట్ చేసుకున్న విధానంలో ఏంటి, కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, తాగి తందానాలు చేసి రోడ్లపైన పడి యాక్సిడెంట్లు చేసుకొని డ్రైవింగ్ చేస్తూ అన్నిటికీ నేను ఆమోదం తెలపాలని నేను అనుకోవట్లేదు. ఒక పద్ధతి ప్రకారం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదన్నది నా ఒపీనియన్. సో దాన్ని సెలబ్రేట్ అంటే ఆ ఇయర్ని అంటే ఆ రోజుని సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన మన సంస్కృతి పైన పెద్దగా వచ్చే ప్రమాదం ఉందని నా ఒపీనియన్. ఓకే, సో ఈ విషయాన్ని అక్కడితో ఆపేస్తే, అసలు వస్తున్న ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతంగా మనం మనుషులు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో ఆ ఒపీనియన్ చెప్పడంలో తప్పులేదు. కానీ నువ్వు ఇస్తున్నటువంటి ఏదైతే ఒపీనియన్ ఉందో అది నీ స్వంత అభిప్రాయం కాదనే నాకు అనిపిస్తుంది. చాలామంది ఏంటి, ఫార్వర్డ్ మెసేజెస్ ఏదో చూసి ఎవరో చెప్తున్నారు అని దాన్ని తను అంగీకరిస్తూ సమాజం పైన రుద్దాలన్న ప్రయత్నం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. సో నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నీ వ్యక్తిత్వంతో నీకు అనిపించింది చెప్పు, తప్పలేదు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అది పెద్ద తప్పని నేను అనుకోవట్లేదు. డెఫినెట్లీ సెలబ్రేషన్ విధానంలో తప్పుడు మార్గాలను ఎంచుకోకూడదు అన్నది వాస్తవం. అంతేకాని సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన ఉగాది పైన వచ్చే ప్రమాదం ఏం లేదు. నేను కూడా తెలుగు నేలపైన పుట్టిన ఒక వ్యక్తిగా, నా మదర్ టంగ్ మరాఠీ అయినప్పటికీ తెలుగుని అత్యంతంగా అభిమానించే వ్యక్తిగా ఉగాదిని చాలా ఘనంగా చెప్పుకుంటాను నేను కూడా ఫ్యామిలీతో పాటు. అంతేకాని న్యూ ఇయర్ని వ్యతిరేకించాలన్న రూల్ ఏం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు అంత వ్యతిరేకత ఉంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? మరి ఇంగ్లీష్ క్యాలెండర్ని నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు మరి ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు? ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం ఎందుకు? మరి ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించేద్దాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ మూసేద్దామని. చేయగలమా? చేయలేం. చేస్తే ఏం జరుగుతుంది? మనమే ముందుకెళ్ళాలని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచంతో బతుకుతున్నాం, ప్రపంచంతో పోటీ పడుతూ, అది ఆరోగ్యకరంగా పోటీ పడుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పోటీ ప్రపంచంలో మనం నెగ్గాలంటే ఇంగ్లీష్ అత్యంత ఆవశ్యకమైన లాంగ్వేజ్గా ప్రపంచం అంతా ఆమోదించింది. మనం కూడా ఆమోదించాలి. ప్రపంచంతో బతుకుతున్నప్పుడు ప్రపంచంతో నేను సంబంధాలు తెలుపుకుంటా అని అంటే డెఫినెట్లీ ఏదో ఒక లాంగ్వేజ్తో మనం ఉండొచ్చు. కానీ ఆ అవకాశం లేదు కాబట్టి సో మరీ విష ప్రచారాలు అవసరం లేదు. ఎవరి పద్ధతులలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నియమ నిబంధనల్ని రూపొందించింది. ఆ నియమాలని ఉల్లంఘించినందుకు శిక్షల్ని కూడా అమలుపరుస్తుంది ప్రభుత్వం. సో ప్రభుత్వాన్ని పనిచేయనిద్దామబ్బా. ప్రతి దాంట్లో మనమే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో మన సొంత అభిప్రాయాలు రుద్దాల్సిన అవసరం లేదు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నాయి, వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. ఇన్కేస్ తప్పుడు మార్గంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేసి రోడ్డు మీదకి వస్తే శిక్షలు విధిస్తున్నారు కదా. ప్రభుత్వాన్ని పని చేయకుండా అన్నిట్లో మనమే దూరితే ప్రభుత్వం ఏం చేసేది? మరి ప్రభుత్వ అధికారులు ఏం చేసేది? మన పని మనం చేసుకుంటాం, ప్రభుత్వం పని చేసుకుంటాం. అర్థమైందని అనుకుంటాం. సో ఇంకో విషయం, ఇప్పుడు నేను ఏదైతే అభిప్రాయం చెప్తున్నది నా మనసుల నుంచి వచ్చినటువంటి ఒపీనియన్ ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే నేను కరెక్ట్ కదా అని నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఆమోదయోగ్యం కానటువంటి అభిప్రాయాలను అందరిపైన రుద్దే ప్రయత్నం చేయకండి. అది భారతీయ సంస్కృతి కాదు. ఫస్ట్ పాయింట్, ఒకరిని ద్వేషించడం మన సంస్కృతి కాదు. మనం భారతీయులుగా వేరే దేశాల సంస్కృతిని కూడా రెస్పెక్ట్ చేస్తూ మన సంస్కృతిని మనం పాటిద్దాం, మన ఉగాదిని మనం జరుపుకుందాం. ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బర్త్డే ఉంది, నీ పిల్లల బర్త్డే ఉంది, ఏ తారీఖులతో చెప్తున్నావు, ఏ డేట్లతో చెప్తున్నావు? ఇప్పుడు అడిగితే తెలుగు నెలలు ఎంతమంది గడగడ చెప్పగలరు? ఒక్క తిప్పు కూడా చెప్పగలవు? 12 నెలలు చెప్పలేవు కదా. ఇప్పుడు బర్త్డే అడిగితే ఏ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నావు నువ్వు? ఇదే క్యాలెండర్ కదా, ప్రపంచం ఆమోదిస్తుంది, నువ్వు కూడా ఆమోదించాల్సిన అవసరం పడిందనా? కాదు కదా. అది రోజువారీగా అది జరుగుతున్న విషయం. దాన్ని పెద్దగా చిత్రీకరించి
ఏమంటారు విషయాన్ని చిన్నాల్సిన అవసరం ఏమీ లేదు. సో నచ్చితే సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేట్ చేసుకునే విధానం ఎలా ఉండాలి, చాలా సేఫ్గా ఉండాలి. అలాగే నా రోజు సెలబ్రేట్ చేసుకోకపోతే రోజు ఆగిపోతుందా? ఈరోజు నువ్వు డేట్ ఏం రాసుకుంటావు? తెలుగు నెలలో రాసుకోవు కదా, ఇంగ్లీష్ నెలలోనే రాసుకుంటావు. సో ఇంగ్లీష్ అన్నది ఆవశ్యకమైన లాంగ్వేజ్, దానిపైన విషయ ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పి నా అభిప్రాయాన్ని నా మనసుల నుంచి వచ్చి ఎవరో చెప్పింది అసలే కాదు, ఎవరో చెప్పిన దాన్ని మీరు వేరే వాళ్ళపైన రుద్దే ప్రయత్నం చేయకండి అని చెప్తూ నా అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తూ, ఇదే కాదు ఈ రోజు నుంచి నాకు సమయం దొరికినప్పుడల్లా సామాజికంగా ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉంటాయో ప్రతి అంశం పైన కొద్ది నిమిషాల పాటు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అలాగని మీరు యాక్సెప్ట్ చేయాలని కాదు, లేదంటే నా వీడియో చూసి వ్యూస్ రావాలనో లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగాలనో, అంతకన్నా కాదు. నాకంటూ సొంత ఒపీనియన్ ఉంది, సొంత వ్యక్తిత్వం ఉంది. సో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చెప్పడమే సరైన విధానం అండి. మన వ్యక్తిత్వాన్ని హననం చేసుకోకూడదు. ఎవరో చెప్పింది ఫాలో అవ్వ, ఎన్ని రోజులు ఫాలో అవుతారు? వాడు విషయం చెప్పకూడదు అంటే నువ్వు చెప్పకూడదా? ఏంటిది, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? సో నీ వ్యక్తిత్వం ప్రకారం నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అది ఎలా? పక్క వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా నువ్వేం చేసినా ఇబ్బంది లేదు. కానీ ఇతరుల రైట్స్ని భంగం కలిగిస్తూ ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పే హక్కు నాకు లేదు, నీకు లేదని తెలియపరుస్తూ ఇంతటితో అందరికీ మరొకసారి విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తాను.